హాయ్ ఫ్రెండ్స్, ఇది వరలక్ష్మి పూజ నాటి బ్లాగ్ అయితే ఇది. పూజ అయితే చాలా బాగా జరిగింది. నేను ఒకలాగా అనుకుంటే ఒకలాగా అయితే అయింది. పసుబొట్టు అవన్నీ అయితే నేనైతే పెట్టుకున్నాను వాయినం ఇవ్వడానికి. అవన్నీ చేసిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత పసుబొట్టుకు అయితే వస్తుంటే వాళ్ళకి పసుబొట్టు అయితే ఇచ్చాను. ఇస్తుంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. నేను పిలిచాను, ఒక 11 మెంబర్స్ అనేసి లెక్క పెట్టుకుని అయితే పిలిచాను. వాళ్ళైతే రాలేదు. పోనీలే, రాకపోతే అనేసి వేరే వాళ్ళు ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు అనేసి కాల్ చేస్తే సడన్గా నేను అప్పుడే బయటికి వెళ్ళాను. లక్ష్మీదేవి పంపించినట్టు ఎంత బాగా ఇచ్చారో. ఇంటి నిండా నిండిపోయారు అయితే జన్మ అయితే తీసుకోవడానికి. అప్పుడైతే మనకు చాలా ప్రశాంతంగా అనిపించింది. నేనైతే ఇలా లక్ష్మీ పూజ చేసుకొని పసుపు ఇద్దామని అనుకుంటే ఎవరు రాలేదేంటి అనేసి నేనైతే ఫీల్ అయ్యాను. అప్పుడే అలా చాలామంది అయితే వచ్చారు. ఎంత బాగా అనిపించిందో. వాళ్ళందరికీ అయితే పసుపు అయితే ఇచ్చేసి వాళ్ళైతే టెంపుల్కి వెళ్తున్నారు అనేసి వాళ్ళతోటైతే టెంపుల్కి అయితే వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాను. వచ్చినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది నాకైతే. అమ్మవారిని తీయాలి కదా, నెక్స్ట్ డే అస్సలు తీయాలనిపించలేదు. ఏదో అలా స్లోగా చేస్తున్నాను. ఎలా అయినా తీయాలి కదా, ఎప్పటికీ పెట్టుకోలేము కదా అనేసి అలా అయినా తీస్తున్నాను. తీయాలంటే అస్సలు మనసు అయితే అస్సలు ఒప్పుకోలేదు. నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయి తీస్తుంటే. చాలా అంటే చాలా నా బాడీ అంతా షివరింగ్ వచ్చేసి బాడీ అంతా చల్లగా అయితే అయిపోయింది. మొత్తానికైతే తీసేసాను. అమ్మవారిని అట్లా ఫేస్ అన్నీ పెట్టుకొని మనమైతే నార్మల్గా తీయకూడదంటాం. మాకు ఈ అవకాశం ఇచ్చావమ్మ తల్లి, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలా చేసుకునే అవకాశం ఇవ్వు అనేసి దండం పెట్టుకొని తీయాలంట. నేనైతే అలాగే తీశాను. నేనైతే ఏమైనా మిస్టేక్స్ చేస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసిన వరకైతే నేను చెప్తున్నాను. నేను కూడా వేరే వాళ్ళ వీడియోలో చూసి ఇలా చేయాలి, అమ్మవారిని పెట్టుకొని ఇలా అలా అనేసి నేను నేర్చుకున్నాను. ఇంకేమన్నా చెప్తే నేర్చుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. కొంతమంది ఏంటంటే వాళ్ళు చెప్తే నేను ఎందుకు నేర్చుకోవాలనేసి నెగిటివ్ థాట్ అయితే ఉంటారు. నేనైతే అలా అయితే ఏం లేదు. ఎవరైనా ఏం చెప్పినా కానీ నాకు మంచి అని అనిపిస్తే నేనైతే తప్పకుండా అదైతే నేర్చుకుంటాను, అదైతే ఉపయోగిస్తాను. అలా అయితే ఏం లేదు. ఏమనుకోకుండా నాకైతే కామెంట్ చేయండి. కొంతమంది ఏంటంటే పసుబొట్టుకి పిలిచారా కదా, వెళ్దాము పసుబొట్టుకి కదా అని అనుకోకుండా రాకుండా ఉన్నారు. రావడం రావకపోవడం అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఎవ్వరు పిలిచినా కానీ పసుబొట్టే కదా తీసుకుంటే మంచిది కదా అని వెళ్తా. చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని కాదు, పసుబొట్టు తీసుకున్నామా లేదా లక్ష్మీ అమ్మవారు